హలో గాయ్స్, అప్కమింగ్ మూవీస్ ఓటీటీ రిజిస్టర్స్ గురించి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ అయితే వాచ్ చేయండి. దాంతోపాటు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన నోటిఫికేషన్ బటన్ అయితే తప్పకుండా ఆసైతే పెట్టుకోండి. నంబర్ 1, ఈరోజు మమ్మూటి గారి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ మూవీ బ్రహ్మయుగం. ఫైనల్ అయితే ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే సోనీ లివ్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ బ్రహ్మయుగం మూవీ అయితే సోనీ లివ్ ఓటీటీలో మార్చ్ 15న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ బ్రహ్మయుగం మూవీ మార్చ్ 15న సోనీ లివ్ ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 2, తెలుగు మూవీ సువర్ణ సుందరి. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ సువర్ణ సుందరి మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ అయితే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 3, తెలుగు సిరీస్ సేవ్ ద టైగర్ సీజన్ 2. ఈ సిరీస్ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ సేవ్ ద టైగర్ సీజన్ 2 సిరీస్ అయితే మార్చ్ 15న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 4, తెలుగు మూవీ నరకాసుర. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ నరకాసుర మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 10న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 5, తెలుగు మూవీ ఏం చేస్తున్నావు. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఏం చేస్తున్న మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో మార్చ్ 14న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 6, ఈరోజు జయరామ్ గారి లేటెస్ట్ మూవీ అబ్రహం హోస్లర్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ అబ్రహం హోస్లర్ మూవీ అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో మార్చ్ 20న తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ అబ్రహం హోస్లర్ మూవీ మార్చ్ 20న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 7, తెలుగు మూవీ తులసివనమ్మ. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ తులసివనం మూవీ అయితే ఈటీవీ విన్ ఓటీటీలో మార్చ్ 21న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 8, ఈరోజు సందీప్ కిషన్ గారి లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఊరు పేరు భైరవకోన మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ అయితే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 9, తెలుగు మూవీ భారీ తారాగణం. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ భారీ తారాగణం మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రెజెంట్ అయితే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 10, ఈరోజు వరుణ్ తేజ్ గారి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఫైనల్ అయితే ఈ మూవీ కూడా ఓటీటీలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చ్ 29న ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. నంబర్ 11, తెలుగు మూవీ యాత్ర 2. ఈ మూవీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ యాత్ర 2 మూవీ అయితే దిస్ వీక్ మార్చ్ 15న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయ్యే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది అనమాట. బట్ ఇది 50-50 ఛాన్సెస్ మాత్రమే. అన్ఎక్స్పెక్టెడ్లీ స్ట్రీమింగ్ చేసే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది అనమాట. స్ట్రీమింగ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే షార్ట్స్ వీడియో రూపంలో అయితే ఇస్తాను. నంబర్ 12, ఈరోజు తేజ సజ్జ గారి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్. ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందని అందరూ అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ అయితే ఇప్పటికే థియేటర్లో రిలీజ్ అయ్యి 2 మంత్స్ అయితే అవుతుందన్నమాట. బట్ ఇప్పుడు వరకు ఈ మూవీ ఏ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అయితే కాలేదు, టెలివిజన్ ప్రీమియర్ కూడా కాలేదు. ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ గురించి ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడైతే ఈ హనుమాన్ మూవీ హిందీ లాంగ్వేజ్ ఓటీటీ రిలీజ్ అయింది కన్ఫర్మ్ చేసుకుంది. ఈ హనుమాన్ మూవీ అయితే మార్చ్ 16న జియో సినిమా ఓటీటీలో అయితే ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. అదే రోజున కలర్ సినిప్లెక్స్ అనే టీవీ ఛానల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా నైట్ 8 PM అయితే ఈ హనుమాన్ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయితే కాబోతుంది కలర్ సినిప్లెక్స్ అనే టీవీ ఛానల్లో. బట్ ఇప్పుడైతే ఈ హనుమాన్ మూవీ తెలుగు అండ్ అదర్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్లో ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ కాబోతుందని అందరూ ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. ఫైనలీ ఇప్పుడైతే ఈ హనుమాన్ మూవీ దిస్ వీక్ G5 ఓటీటీలో మార్చ్ 15న తెలుగు, తమిళ్, మలయాళం అండ్ కన్నడ మల్టిపుల్ ఆర్డర్స్లో అయితే ఈ హనుమాన్ మూవీ G5 ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఒకవేళ పొరపాటున ఈ హనుమాన్ మూవీ దిస్ వీక్ G5లో స్ట్రీమింగ్ కాకపోతే
ఈ హనుమాన్ మూవీ కన్ఫామ్గా నెక్స్ట్ వీక్ మార్చ్ 22 లోపు ఏ డేట్లోన G5 ఓటీటీలో ఖచ్చితంగా మల్టీప్లెక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఈ హనుమాన్ మూవీ ఖచ్చితంగా అయితే G5 ఓటీటీలో ఈ డేట్ మించి ముందుకైతే పోదు. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. మనం ఇచ్చిన ఎక్స్క్లూజివ్ మూవీస్ ఓటీటీ అప్డేట్స్ కనుక మీకు నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కలుస్తాం నెక్స్ట్ వీడియోతో. బాయ్.